Good morning, students. Today we learn about fish sanitation. That means ఈ యొక్క ఆక్వాకల్చర్లో మనం ఏ విధంగా ఈ యొక్క ఆ యొక్క ఫిష్ ప్రాసెసింగ్ చేసే సమయంలో కానీ వాటిని ట్రాన్స్పోర్ట్ చేసే సమయంలో కానీ ఎటువంటి శానిటేషన్ అంటే ఎటువంటి పరిశుభ్రతని పాటించాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. First of all, what is fish plant sanitation? Fish plant sanitation, it is controlling of all condition or practices within the plant so that the fish processed in free from disease producing microorganism and foreign matter. సో ఈ యొక్క ఫిష్ ప్లాంట్ శానిటేషన్ అంటే ఏంటంటే ఈ యొక్క ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్స్లో అంటే ఎక్కడైతే మనకి యొక్క ఆక్వాకల్చర్ని ప్రాసెస్ చేసి అంటే అవి అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా ప్రాసెస్ చేసి శుభ్రపరిచి మనకి ఎక్కడైతే వాటిని కల్చర్ చేస్తారో అక్కడ ఏంటంటే ఏ విధమైన అన్నీ కూడా ఈ యొక్క డిసీజ్ ప్రొడ్యూసింగ్ మైక్రో ఆర్గనిజమ్స్ కానీ ఫారెన్ మెటీరియల్స్ వైరస్ బ్యాక్టీరియా ఏమీ లేకుండా వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసి మనం ఆ యొక్క ఫిషెస్ని ప్రాసెస్ చేయడాన్ని మనం ఫిష్ ప్లాంట్ శానిటేషన్. ఈ యొక్క ఫిష్ ల్యాబొరేటరీస్లో ఆక్వాకల్చర్ ల్యాబొరేటరీస్లో మనకి ఈ యొక్క శానిటేషన్ పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచాలంటే వ్యాధికారక క్రిములు రాకుండా ఏ విధంగా చూసుకోవాలనే దాన్ని ఫిష్ ప్లాంట్ శానిటేషన్ అంటారు. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ ఎఫెక్టివ్ శానిటేషన్ ప్రోగ్రామ్. సో మనం ఈ యొక్క శానిటేషన్ ప్రోగ్రామ్ అనేది మనకి ఎఫెక్టివ్గా ఉండాలి అంటే ఆ యొక్క ఆక్వాకల్చర్లో మనకి చాలా శుభ్రంగా ఎక్కువ ఎఫెక్టివ్గా మనకి చేయాలి అంటే ఎటువంటి ప్రోగ్రామ్స్ని మనం చేయాలి అంటే ఫస్ట్ ఎఫెక్టివ్ రోడెంట్ అండ్ ఇన్సెక్ట్ కంట్రోల్ ప్రోగ్రామ్. అంటే ఈ యొక్క క్రిములు నెక్స్ట్ ఇన్సెక్ట్స్ అంటే పారాసైట్స్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి బై యూజింగ్ యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ ఎక్సెట్రా. అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అవేర్ ఫర్ గుడ్ శానిటేషన్. అలాగే మంచి పరిశుభ్రతను మెయింటైన్ చేసే అవగాహన అనేది కలిగి ఉండాలి. అండ్ ఆల్సో సూటబుల్ స్ట్రక్చర్ అండ్ లొకేషన్ ఆఫ్ ప్లాంట్. మనం ఈ యొక్క ఆక్వాకల్చర్ ప్లాంట్ని ఎక్కడైతే కన్స్ట్రక్ట్ చేస్తామో అది మనకి సూటబుల్గా అలాగే ఆ యొక్క ఫిషెస్కి అనుకువగా ఉండే విధంగా అంటే ఎక్కువ ఈ యొక్క డిసీజెస్ అనేవి రాకుండా హైలీ హైజీనిక్గా ఉండే విధంగా చూసుకోవాలి. అండ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ వాటర్ సప్లై. అలాగే ఎప్పుడు వాటర్ సప్లై అనేది ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ అలాగే దాన్ని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మారుస్తూ ఉండాలి. అడ్వకేట్ శానిటరీ ఫెసిలిటీ. ఈ యొక్క శానిటరీ ఫెసిలిటీ అనేది కూడా మనకి కలిగి ఉండాలి. ప్లాంట్ షుడ్ బి వెల్ వెంటిలేటెడ్ అండ్ నియర్ టు ఫిషింగ్ హార్బర్. ఈ యొక్క ప్లాంట్ అనేది ఎప్పుడు గాలి వెలుతురు వెంటిలేటెడ్ అంటే గాలి వెలుతురు అన్నీ కూడా మనకి బాగా వచ్చే విధంగా చూసుకోవాలి. అండ్ ఫిషింగ్ హార్బర్కి దగ్గరగా ఉండాలి. అప్పుడు మనకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చేసే సమయం అనేది తగ్గుతుంది, ఎక్కువ కంటామినేషన్ అనేది జరిగే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. ఫెసిలిటీస్ ఫర్ రా మెటీరియల్ వాషింగ్. అలాగే ఈ యొక్క రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో పచ్చి చేపలు వాటిని శుభ్రం చేయడానికి ఫెసిలిటీస్ అన్నీ కలిగి ఉండాలి. అండ్ స్మూత్ వర్కింగ్ సర్ఫేస్ కలిగి ఉండాలి. ఏ గుడ్ ఆర్ సౌండ్ క్లీనప్ పాలసీ. మనకి సౌండ్ అనేది క్లీన్గా ఉండాలి. అలాగే గుడ్ పర్సనల్ హైజీన్ హ్యాబిట్స్ ఆఫ్ ఎంప్లాయీస్. దట్ మీన్స్ అక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా మనకి ఒక పర్సనల్ హైజీన్ అనేది ఎవరికాలి వ్యక్తిగతంగా శుభ్రతని పాటించే విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో శానిటేషన్ within the food industry means the adequate treatment of food contact surfaces by a process that is effective in destroying microorganisms of public health significance and reducing number of undesirable organisms. సో ఈ యొక్క శానిటేషన్ అంటే ఏంటంటే మనకి ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీలో వచ్చేసరికి ఎక్కడైతే మనం ఆ యొక్క నాట్ ఓన్లీ ఇన్ ఫిషెస్ అండ్ ఆల్సో ప్రాన్ కల్చర్ అవగానే అలాగే వెజిటేబుల్స్ అయినా కూడా ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీలో మనకి శానిటేషన్ అంటే ఎక్కడైతే మన యొక్క ఆహారాలను అంటే వేటిపైన ట్రేస్ మీద పెట్టినా కానీ లేకపోతే
వాటి యొక్క సర్ఫేస్ అక్కడ మనం దేని మీద అయితే ఈ యొక్క వెజిటేబుల్స్ ఆర్ ఫుడ్ని లైక్ ఫిషెస్ ఆర్ ప్రాన్స్ని ఉంచుతామో ఆ యొక్క సర్ఫేసెస్ అన్నీ కూడా మనకి ఎఫెక్టివ్గా అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏమీ ఉండకుండా ఆ యొక్క సర్ఫేస్ అనేది మనం మైక్రో ఆర్గానిజమ్స్ అన్నిటిని చంపేసి క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఆ యొక్క అన్డిజైరబుల్ ఆర్గానిజమ్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటి యొక్క నెంబర్ని అనేది తగ్గించి మనం అక్కడ జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ హైజీన్ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ కీపింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ సరౌండింగ్స్ క్లీన్, ఎస్పెషల్లీ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ఇల్నెస్ ఆర్ ద స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్. బీ ఎక్స్ట్రా కేర్ఫుల్ అబౌట్ పర్సనల్ హైజీన్. సో హైజీన్ మీన్స్ ఏంటంటే మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి, మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సో ఈ యొక్క నీట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఈ యొక్క డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ని మనం తగ్గించవచ్చు. అలాగే ఈ యొక్క డిసీజెస్ అనేవి కొన్ని డిసీజెస్ ఒక వ్యక్తి నుంచి వేరే వ్యక్తికి వెళ్ళకుండా మనం స్ప్రెడ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో మనకి ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్ అంటే పర్సనల్ హైజీన్, వ్యక్తిగత శుభ్రత అనేది కూడా మనం మెయింటైన్ చేయాలి. Sanitary food can be defined as one that is free of agents that cause disease or illness and free from objectionable extraneous. సో ఈ యొక్క శానిటరీ ఫుడ్ అంటే ఏదైతే ఆహారంలో ఏ విధమైన మైక్రో ఆర్గానిజమ్స్ లేకుండా, డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ అనేవి లేకుండా, ఫ్రీ ఆఫ్ మైక్రో ఆర్గానిజం, దట్ ఈస్ ఆ యొక్క ఫుడ్ మీద ఏ విధమైన మైక్రో ఆర్గానిజమ్స్ లేకుండా, మనకి డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ లేకుండా ఏదైతే ఫ్రెష్గా హెల్దీ ఫుడ్ ఉంటుందో దాన్ని మనం శానిటరీ ఫుడ్ అని పిలవచ్చు. ఇన్ ఫిషెస్ ఆల్సో. సో కన్స్యూమర్స్ ఎక్స్పెక్ట్ దట్ ఫుడ్స్ దే బై అండ్ కన్స్యూమ్ టు బి ప్యూర్, సేఫ్ అండ్ ప్రాసెస్డ్, హ్యాండిల్డ్ అండ్ సర్వ్డ్ ఇన్ ఏ శానిటరీ మ్యానర్. సో మనం ఏంటి ఈ యొక్క ఫిషెస్లో కానీ అంటే ఆక్వాకల్చర్లో మనం ఈ యొక్క చేపల్ని అమ్మే సమయంలో ఏంటి, ఎవరైనా ఆ యొక్క ఏదైనా ఒక ఫుడ్ని కొనుక్కోవాలి అంటే మనం ఆ యొక్క ఫుడ్ అనేది ఫ్రెష్గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి. అలాగే అలాగే ఇంకా వచ్చేసి ఏ విధమైన దాన్ని ప్రాసెస్ చేసే సమయంలో శానిటరీ మేనర్లో ప్రాసెస్ చేశారా, సేఫ్గా ఉందా, మనం వాటిని అంటే ఏదైనా డిసీజ్ ఆర్గనమ్స్ లేవా అనేది మాత్రమే ఆ యొక్క కన్జ్యూమర్ ఎవరైతే ఆహారంగా తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చూసుకుంటారు. సో అందుకే మనం ఏంటంటే ఈ యొక్క ఫిషెస్లో కానీ ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ మనం ఎక్కువ హైజీనిక్ కండిషన్స్ అనేవి మెయింటైన్ చేయడం వల్ల క్వాలిటీ అనేది బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. అప్పుడు కన్జ్యూమర్స్ అనేవాళ్ళు మనకి ఎక్కువ ఆ యొక్క క్వాలిటీని బేస్ చేసుకుని ఎక్కువ మనకి ఆ యొక్క మన ప్రోడక్ట్స్ అనేవి తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఆక్వాకల్చర్ శానిటేషన్లో మనకి 2 ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ హైజీనిక్ ప్రాక్టీసెస్లో ఫస్ట్ వన్ పర్సనల్ హైజీన్ అంటే వ్యక్తిగత పరిశుభ్రత. డిస్పైట్ కామన్ సెన్స్ అండ్ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ టూల్స్ యూజ్డ్ బై ద ఫుడ్ ఇండస్ట్రీ, దేర్ ఆర్ మేజర్ ఇష్యూస్ విత్ పర్సనల్ హైజీన్ రిజల్టింగ్ ఇన్ సీరియస్ ఫుడ్ బోర్న్ డిసీజెస్ అవుట్బ్రేక్. సో మనం ఈ యొక్క పర్సనల్ హైజీన్ వచ్చేసరికి అంటే మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే ఆక్వాకల్చర్లో ఎక్కడైతే ఫుడ్ని పెడతారో ఆ ట్రేస్ని కానీ ఆ యొక్క ట్రైనింగ్ టూల్స్ని కానీ మనం వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి అన్నాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మేజర్ ఇష్యూస్ అనేవి అంటే ఎక్కువ ఫిషెస్ అనేవి పాడైపోవడానికి, డీకంపోజ్ అవ్వడానికి, మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి రీజన్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల, అంటే వ్యక్తిగత శుభ్రత అనేది ఆ యొక్క ఎంప్లాయీస్ అనేవాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు ఆ యొక్క పర్సనల్ హైజీన్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏంటంటే ఈ యొక్క సీరియస్ ఫుడ్ బోర్న్ అంటే ఫుడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అంటున్నారు. అపాన్ అనాలిసిస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ద కంటామినేషన్ ఈజ్ బికాస్ ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ వర్కర్స్ విత్ బేర్ హ్యాండ్స్ అండ్ హ్యాడ్ పూర్ హ్యాండ్ వాషింగ్ ప్రాక్టీసెస్. అలాగే అనాలిసిస్ ప్రకారం మనకి ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క కంటామినేషన్ అంటే ఫుడ్ ఇండస్ట్రీలో మనకి కంటామినేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ వర్కర్స్. ఈ యొక్క వర్కర్స్ ఇక్కడ పనిచేసే వాళ్ళు మనకి ఏంటంటే ఈ యొక్క బేర్ హ్యాండ్స్ అలాగే పూర్ హ్యాండ్ వాషింగ్ అంటే చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల మనకి ఈ యొక్క కంటామినేషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. ఏ మెజారిటీ ఆఫ్ వర్కర్స్ క్యారీయింగ్ నోరో వైరస్ ఆర్ సాల్మొనెల్లా
ఈ యొక్క మెజారిటీ ఆఫ్ వర్కర్స్ అనేవాళ్ళు ఆ యొక్క సర్ఫేసెస్ మీద కానీ ఈ యొక్క లేకపోతే అక్కడ ఉండే సింక్స్ మీద కానీ మనకి ఎక్కువ ఏ వైరస్ కనిపిస్తాయంటే నోరో వైరస్ అండ్ సాల్మొనెల్లా. ఈ యొక్క నోరో వైరస్ అండ్ సాల్మొనెల్లా అనేవి మనకి ఏంటంటే లాంగ్ డ్యూరేషన్, అంటే ఎక్కువ కాలం వాటి యొక్క లైఫ్ ఉండడం వల్ల ఏంటంటే త్వరగా ఇతర వ్యక్తులకి స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది, వేరే ఫిషెస్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సో ఎంప్లాయ్ హెల్త్. సో ఈ యొక్క పర్సనల్ హైజీన్లో ఎంప్లాయ్ హెల్త్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఏంటంటే ఆ యొక్క పర్సన్ అనేవాళ్ళు ఏ విధమైన డిసీజ్తో కానీ బాధపడుతూ ఉండకూడదు. నెక్స్ట్ అలాగే చేతికి ఏ విధమైన వూండ్స్ ఉండకూడదు. అలాగే ఈ యొక్క కఫింగ్ కానీ స్నీజింగ్ కానీ లేకుండా పూర్తి హెల్తీగా మాత్రమే ఉండాలి. ఇలా కఫింగ్ కానీ చేతికి వూండ్స్ ఉన్నా కూడా మనకి వాళ్ళని వర్క్ చేయకూడదు. ఎందుకంటే ఈ యొక్క వూండ్స్ ఉన్నప్పుడు దగ్గర బ్లడ్ దగ్గర అలాగే ఈ యొక్క తుమ్మడం తగ్గడం ద్వారా ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎక్కువ కంటామినేషన్ అనేది జరిగే అవకాశం ఉంది. సో హైజీనిక్ ప్రాక్టీసెస్లో ఎంప్లాయ్ హెల్త్. సో నో ఎంప్లాయ్ హూ ఎనీ కమ్యూనికబుల్ డిసీజ్. సో ఏ ఒక్క ఎంప్లాయీ కూడా మనకి ఈ యొక్క కమ్యూనికబుల్ డిసీజ్ అంటే దట్ మీన్స్ ఒక వ్యక్తి నుంచి వేరే వ్యక్తికి స్ప్రెడ్ అయ్యే డిసీజ్ని కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. సో అటువంటి డిసీజెస్ ఏమీ కలిగి ఉండకూడదు, లైక్ వైరస్ ఎక్సెట్రా. అండ్ క్యారీస్ ఆఫ్ ఎనీ డిసీజ్, అలాగే ఏ విధమైన డిసీజెస్ని క్యారీ చేయకూడదు. నెక్స్ట్ అలాగే వూండ్ ఆర్ ఓపెన్ లెషన్ ఆన్ ఎన్ ఎక్స్పోజ్డ్ ఆఫ్ హిస్ హెర్ బాడీ. సో ఈ విధంగా మనకి వూండ్స్ కానీ దెబ్బలు గాయాలు అలాంటివి ఏమీ లేకుండా మనం చూసుకోవాలి. సో ఇన్ కేస్ ఏమైనా పర్సన్ ఉంటే వాళ్ళు ఏం ఎఫెక్ట్ అవుతుందంటే ఫుడ్ ప్రోడక్ట్స్ని ఇన్ఫెక్ట్ అవుతాయి. సో సఫరింగ్ ఫ్రమ్ కామన్ కోల్డ్, అలాగే ఎవరైనా పర్సన్ కామన్ కోల్డ్ అంటే రొంపతో బాధపడుతున్నా కానీ నెక్స్ట్ అలాగే కఫింగ్ ఆర్ స్నీజింగ్ ఆర్ వైపింగ్ ఆఫ్ ఇన్ రిస్ట్రిక్టెడ్ వర్కింగ్ ఏరియాస్. నెక్స్ట్ అలాగే దగ్గడం తుమ్మడం కానీ నెక్స్ట్ అలాగే ఇన్ఫెక్షియస్ వూండ్స్ ఆన్ ఎక్స్పోజ్డ్ పార్ట్స్. ఈ ఇన్ఫెక్షియస్ వూండ్స్ కానీ ఎక్స్పోజ్డ్ పార్ట్స్ కానీ ఉండకూడదు. సో మనం ఏంటంటే టు అవాయిడ్ అంటే మనం ఈ యొక్క కంటామినేషన్ అనేది జరగకుండా ఉండడానికి మనకి ఏంటంటే ఎవరు కూడా పర్సన్ అనేది ఈ యొక్క ఎవరైనా డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళని మనం ఆ యొక్క ప్లాంట్లోకి ఫిష్ ప్లాంట్లోకి అలౌ చేయకూడదు. నెక్స్ట్ ఎంప్లాయ్ అపీరియన్స్, ఎగ్జిబిటింగ్ ఏ క్లీన్ టెడీ అపీరియన్స్. సో ఆ యొక్క వర్కర్స్ అనేవాళ్ళు ఏంటంటే చాలా శుభ్రంగా ఎప్పుడు వాళ్ళ మీద క్లీన్ స్కిన్ కలిగి ఉండాలి. నెక్స్ట్ అలాగే క్లీన్ హ్యాండ్ హ్యాబిట్స్, ఎప్పుడు కూడా వెంటనే చేతులు శుభ్రం చేసుకునే అలవాటుని కలిగి ఉండాలి. అలాగే వాటి యొక్క దుస్తులు అనేవి అంటే వాళ్ళు వేసుకునే గార్మెంట్స్ క్లాత్స్ అనేవి కూడా ప్రతిరోజు కూడా వాష్ చేసుకునే హ్యాబిట్ని కలిగి ఉండాలి. క్లీన్ ఫింగర్స్ ఉండాలి. అలాగే నెయిల్స్ అనేవి కలిగి ఉండకూడదు. నెక్స్ట్ అలాగే finger nail polish, shall not wear finger nail polish due to the moist and wet environment, it peel off and cause contamination. సో ఫింగర్ నెయిల్ పాలిష్ని కూడా వేసుకోకూడదు, ఎందుకంటే ఈ యొక్క మాయిస్ట్ అండ్ వెట్ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల అక్కడ వేసి చల్లదనానికి మనకి ఏంటంటే ఆ యొక్క నెయిల్ పాలిష్ అనేది పొప్పర్ల కింద ఊడిపోయి దానివల్ల కూడా కంటామినేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ జ్యువెలరీ, షల్ నాట్ వియర్ రింగ్స్, ఇయర్ రింగ్స్ ఆర్ అదర్ జ్యువెలరీ వైల్ ప్రాసెసింగ్ ద ఫిష్. అలాగే జ్యువెలరీ కానీ రింగ్స్ కానీ వాటిని పెట్టుకోకూడదు. ఎందుకు అంటే రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఎక్సెట్రా మే గెట్ లూజ్ ఆర్ ఫాల్ ఇంటూ ఫిష్ ప్రోడక్ట్స్ విచ్ కంటామినేటెడ్ ద ఫినిష్డ్ ఫిష్ ప్రోడక్ట్స్. సో అంటే మనం వర్క్ చేసే సమయంలో ఈ యొక్క ఇయర్ రింగ్స్ కానీ లైక్ ఈ యొక్క జ్యువెలరీ కానీ ఆ యొక్క ఫిష్ ప్రోడక్ట్స్లో పడిపోతే కనుక ఆ యొక్క ఫిష్ ప్రోడక్ట్స్కి మనకి కంటామినేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, స్మోకింగ్ ఆర్ స్పిట్టింగ్, చూయింగ్ గమ్, టొబాకో చూయింగ్. నో పర్సన్, ఏ ఒక్క పర్సన్ కూడా స్మోకింగ్ చేయకూడదు, స్పిట్టింగ్, చూయింగ్ గమ్ ఆర్ అబ్జెక్షనబుల్. డేంజర్ ఆఫ్ కంటామినేషన్ విత్ యాజ్ సిగరెట్ స్టబ్స్, మ్యాచెస్ అండ్ ద స్మోకింగ్ సలైవా. సో ఏ ఒక్క పర్సన్ కూడా ఆ యొక్క ఫిష్ ప్లాంట్స్లో స్మోక్ చేయకూడదు, సిగరెట్లు తాగకూడదు. నెక్స్ట్ అలాగే ఈ యొక్క బబుల్ గమ్స్ తినకూడదు, టొబాకో అంటే పొగాకు కూడా మనం నవలకూడదు, ఎందుకంటే ఆ యొక్క యాష్లోని సిగరెట్లోని మనకి మ్యాచెస్లో ఎక్కువ ఈ యొక్క కంటామినేషన్కి ఎక్కువ
కారణమయ్యే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. అలాగే ఎసెస్థెటిక్ రీజన్ వల్ల కూడా మనం వాటిని తీసుకోకూడదు. అండ్ ఆల్సో పబ్లిక్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనం వాటిని ఫాలో అవ్వాలి. అండ్ నెక్స్ట్ హ్యాండ్ వాషింగ్, హ్యాండ్ గేర్ అండ్ బీడెడ్ ఎంప్లాయీస్. సో మనం ఈ యొక్క కంటామినేషన్ అంటే పర్సనల్ హైజీన్ ద్వారా వచ్చే కంటామినేషన్ని అవాయిడ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఎంప్లాయీస్ షాల్ థరోలీ వాష్ అండ్ డీప్ దేర్ హ్యాండ్స్ ఫాలోయింగ్ ఈచ్ ఆబ్సెన్స్ ఫ్రమ్ డ్యూటీ విత్ వామ్ వాటర్ సోప్. సో ప్రతి ఒక్క పర్సన్ కూడా ఆ యొక్క ఎంప్లాయీస్ అనేవాళ్ళు ప్లాంట్లోకి రాగానే ఈ యొక్క సోప్ వాటర్తో హ్యాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఈ యొక్క ఫిషెస్ని టచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే హ్యాండ్ వాష్, అలా థరోలీ హ్యాండ్ వాష్ని చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఎంప్లాయీస్ షాల్ వేర్ హెడ్ గియర్ దట్ కంప్లీట్లీ కవర్స్ ద హెయిర్. నెక్స్ట్ అలాగే ఆ యొక్క హెడ్కి మనం ఈ యొక్క ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్స్లో వాటిలో చూసినట్టయితే మనకి హెడ్కి గ్లౌజెస్ అనేవి వేసుకోవాలి కంప్లీట్గా. అంటే ఎందుకంటే హెడ్ని ఎందుకు కవర్ చేయాలంటే దాని నుంచి వచ్చే హెయిర్ అనేది మనకి రాలిపోతూ ఉన్నప్పుడు అవి ఫిష్ ప్రోడక్ట్స్లో పడి దాని ద్వారా కూడా కంటామినేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మేల్ ఎంప్లాయీస్ బేరింగ్ బియర్డ్స్ ఆర్ మస్టర్డ్ షాల్ వియర్ హెడ్ గియర్ దట్ కంప్లీట్లీ కవర్స్. నెక్స్ట్ అలాగే ఈ యొక్క మగవాళ్ళు ఎవరికైతే గడ్డాలు ఉంటాయో వాళ్ళు ఏంటంటే ఆ యొక్క గడ్డం అంతా కవర్ అయ్యి కూడా హెడ్ కవర్ అయ్యేలాగా యూజ్ చేయాలి. బికాజ్ ఈ యొక్క గడ్డం దగ్గర కూడా హెయిర్ ఉండడం వల్ల ఆ యొక్క హెయిర్ వల్ల కూడా కంటామినేషన్ జరుగుతుంది. అవుటర్ గార్మెంట్స్ టు అవాయిడ్ కంటామినేషన్, గార్మెంట్స్ ఆర్ క్లీన్ బిఫోర్ రిపోర్టింగ్ టు దేర్ వర్క్ స్టేషన్. మనకి ఈ యొక్క ఫిష్ ప్లాంట్స్లో ఆక్వాకల్చర్ ల్యాబ్స్లో ఏం చేస్తారంటే మనం ఇన్ కేసు అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్కి కానీ ఇన్ కేసు ఎవరన్నా ప్రాజెక్ట్ మీద అక్కడ విజిట్ చేయాలనుకున్నా కూడా మనం వేసుకున్న బట్టలతో వాళ్ళు లోపలికి అలౌ చేయరు. ఎందుకంటే మైక్రోబియల్ కంటామినేషన్ జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు మనకి ఏదైనా పేషెంట్ని ఐసీయూలో పెట్టినప్పుడు కూడా మనకి స్పెషల్ డ్రెస్ అనేది ఇస్తారు, ఏదైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రీ డ్రెస్సెస్ ఉంటాయి. సో అదేవిధంగా ఈ యొక్క ఫిష్ ఆక్వాకల్చర్ యూనిట్స్లో కూడా మనకి ఏంటంటే ఈ యొక్క గార్మెంట్స్ అంటే దుస్తులు ఇస్తారు. అవి ఏంటంటే క్లీన్ చేసేసి మనం మళ్ళీ ఆ యొక్క వర్క్ ఎంప్లాయీస్ ఉంటారు కదా అక్కడ పనిచేసే వాళ్ళు వెళ్ళేటప్పుడు వేసుకుంటారు. మళ్ళీ బయటకు వర్క్ అయిపోయిన తర్వాత వాటిని వాష్ చేసి అక్కడ వర్కింగ్ స్టేషన్లో ఇచ్చేస్తారు. షల్ నాట్ బీ ప్లేస్డ్ ఆన్ ప్రాసెసింగ్ టేబుల్స్ ఆర్ ఎక్విప్మెంట్ డ్యూరింగ్ బ్రేక్స్. అలాగే ఆ యొక్క గార్మెంట్స్ అంటే ఆ యొక్క బట్టలను కానీ చేతులకు వేసుకునే గ్లౌజులు కానీ ఈ యొక్క ప్రాసెసింగ్ టేబుల్స్ మీద పెట్టేసి ఉంచకూడదు. ఆ యొక్క ఎక్విప్మెంట్ కానీ అంటే బ్రేక్స్ టైంలో అంటే ఇన్ కేసు ఈ ప్రాసెసింగ్ లంచ్ బ్రేక్లో కానీ అలా పెట్టేసి వాటిని ఆ యొక్క ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ మీద వదిలేయకూడదు. కీప్ దేర్ షర్ట్ అండ్ స్వెటర్ స్లీవ్స్ రోల్డ్ అప్ పాస్ట్ ద ఎల్బో. ఈ యొక్క ఎల్బో కన్నా కింద వరకు మనం ఈ యొక్క షర్ట్ ఆర్ స్వెటర్ స్లీవ్స్ అనేవి వేసుకుని ఉండాలి కంటామినేషన్ అనేది అవాయిడ్ చేయడం కోసం. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ హైజీన్. ఈ యొక్క హైజీనిక్ ప్రాక్టీసెస్లో ఆక్వాకల్చర్లో సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ హైజీన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎకలాజికల్ శానిటేషన్ ఆర్ ఎకలాజికల్ హైజీన్ అని కూడా పిలుస్తారు. ఎకోసాన్ సిస్టమ్ సేఫ్లీ రీసైకిల్ ఎక్స్క్రీటా రిసోర్సెస్ టు క్రాప్ ప్రొడక్షన్ ఇన్ సచ్ ఏ వే దట్ ద యూస్ ఆఫ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఈజ్ మినిమైజ్డ్. సో ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ హైజీన్ సిస్టమ్స్లో మనకి ఏంటంటే ఈ యొక్క ఎక్స్క్రీటా రిసోర్సెస్ అంటే ఈ యొక్క ఫిషెస్ నుంచి వచ్చే ఎక్స్క్రీటరీ మెటీరియల్స్ కానీ దాని నుంచి వచ్చే ఈ యొక్క పాడైపోయిన స్కిన్స్ కానీ లేకపోతే బ్లడ్ వాటన్నిటిని కూడా ఏం చేస్తారంటే నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అన్నిటిని రీసైకిల్ చేస్తారు. It encompasses the control of environmental factors that are connected to disease transmission. అలాగే ఇంకా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏవైతే డిసీజ్ ట్రాన్స్మిషన్కి మనకి కారకాలుగా ఉపయోగపడతాయో వాటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. వెన్ అనలైజింగ్ ఎన్విరాన్మెంటల్ శాంపిల్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్ ఆర్గానిజమ్స్ ఆర్ యూజ్డ్ టు చెక్ ఫర్ ఫీకల్ పొల్యూషన్ ఆఫ్ శాంపుల్. సో ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ శాంపిల్స్ని మనం టెస్ట్ చేయాలంటే ఏదైనా కంటామినేషన్ జరిగిందా పొల్యూషన్ జరిగిందా అని టెస్ట్ చేయడం కోసం మనం ఏంటంటే వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్ ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తారు. లైక్ ఈకోలై ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేటర్ ఆర్గానిజం.
సో లైక్ ఈకోలై వాటిని యూజ్ చేసి ఏంటంటే ఈ యొక్క ఫేకల్ పొల్యూషన్ మనం ఏదైతే శాంపుల్ తీసుకుంటామో అందులో ఫేకల్ పొల్యూషన్ ఎంత జరిగింది, అసలు ఉందా లేదా అనే దాని గురించి టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. శానిటేషన్ విత్ ఇన్ ద ఫుడ్ ఇండస్ట్రీ మీన్స్ ద అడ్వకేట్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫుడ్ కాంటాక్ట్ సర్వీసెస్ by an effective process in destroying vegetative cells of microorganisms having significance relating to public health. అలాగే ఒక ఫుడ్ ఇండస్ట్రీలో మనం ఏంటంటే ట్రీట్మెంట్ ఆ యొక్క ఫుడ్ కాంటాక్ట్ సర్వీసెస్ ఏవైంటాయో వాటిని ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి లేకుండా ఆ యొక్క వెజిటేటివ్ సెల్స్ని డిస్ట్రాయ్ చేసి ఆ యొక్క పబ్లిక్ హెల్త్ అంటే మనం ఈ యొక్క ఫిషెస్ని అమ్మడం వల్ల ఏంటి ఆ ఫిషెస్ ద్వారా పబ్లిక్కి ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. Environmental hygiene is necessary for preventing the food from contamination and spoilages from environmental factors such as microbe, existing effluents and waste products released into the environment from the industries and sewage from households. సో ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ హైజీన్ అనేది మనకి ఎందుకు అవసరం అంటే ఆ యొక్క ఫుడ్ అనేది ఫుడ్ నుంచి మనం దేన్ని ప్రివెంట్ చేయొచ్చు అంటే ఫుడ్లో కంటామినేషన్ జరగకుండా ఆ యొక్క స్పాయిలేజ్ జరగకుండా మనం లైక్ ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మైక్రోబ్స్ రావడం కానీ ఎఫ్లుయెంట్స్ ఈ యొక్క వేస్ట్ ప్రోడక్ట్స్ హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చి ఎన్విరాన్మెంటల్ అనేది పొల్యూషన్ అవ్వకుండా హైజీన్ అంటే ఈ యొక్క ఇండస్ట్రీస్ నుంచి వచ్చే గ్యాస్ వల్ల కూడా మనకి ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. సో ఆ విధంగా పొల్యూట్ అవ్వకుండా మనం ఎన్విరాన్మెంటల్ హైజీన్ అంటే పర్యావరణ పరిశుభ్రత అనేది కూడా మనం మెయింటైన్ చేయాలి. Hence, environmental hygiene has great role in making the food suitable for consumption. సో ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ హైజీన్ అనేది మనకి ఫుడ్ని ఆహారంగా తీసుకోవడానికి కూడా గ్రేట్ రోల్ని ప్లే చేస్తుంది. రీజన్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ కంటామినేషన్ అసలు ఈ యొక్క పర్యావరణ అనేది కాలుష్యం ఎందుకు జరుగుతుంది, కంటామినేషన్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే రీజన్స్ వచ్చేసి లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వేస్ట్ వాటర్ జనరేటెడ్ టు fish processing activities. This is discharged into drainage or municipal sewers. సో మనకి ఏంటంటే ఈ యొక్క ఫిష్ ప్రాసెసింగ్ యాక్టివిటీస్ ద్వారా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎక్కువ వేస్ట్ వాటర్ అనేది మనకి జనరేట్ అవుతుంది ఎక్కువ. సో వాటన్నిటిని ఏం చేస్తారంటే ఈ యొక్క డ్రైనేజ్లోకి మున్సిపల్ సీవేజ్లోకి వాటిని వదిలేస్తారు. దానివల్ల కంటామినేషన్ అనేది జరుగుతుంది. అంటే ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, వాటర్, దాని ద్వారా ఫుడ్ అనేవి కూడా కంటామినేషన్ జరుగుతుంది. Presence of high levels of solids in water content and high organic levels, elevated levels of salts, oil and grease and cleaning agents. And also ఈ యొక్క మనం తీసుకునే వాటర్లో ఎక్కువ లెవెల్స్ ఆఫ్ సాలిడ్స్ ఉండడం వల్ల హై ఆర్గానిక్ లెవెల్స్ అనేవి ఉండడం వల్ల నెక్స్ట్ అలాగే సాల్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల క్లీనింగ్ ఏజెంట్స్ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా మనకి ఫిషెస్ అనేవి కంటామినేషన్ జరుగుతుంది. నెక్స్ట్ అలాగే సాలిడ్ వేస్ట్ నాట్ సాలిడ్, దిస్ ఈజ్ సాలిడ్ వేస్ట్స్ వచ్చేసి స్కిన్, విజరా, ఫిష్ హెడ్స్ అండ్ క్యారాకేసెస్. అంటే ఈ యొక్క ఫిషెస్లో మనకి ఏంటి ఓన్లీ ఈ యొక్క ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్స్లో మనకి వాటి నుంచి వచ్చి స్కిన్ని తీసేస్తారు, కొన్ని వాటిలో ఫిష్ హెడ్స్ని, వాటి నుంచి వచ్చే క్యారాపేసెస్ కానీ విజరా వాటి నుండి ఉండే బ్లడ్ని తీసేయడం లైక్ స్కిన్ వాటన్నిటిని రిమూవ్ చేస్తారు. ఆ యొక్క సాలిడ్ వేస్ట్ వల్ల కంటామినేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ లిక్విడ్ వేస్ట్, that means blood, water, brine, drain, storage tanks and water discharge from washing and cleaning. బ్లడ్ అంటే ఈ యొక్క ఫిష్ నుంచి వచ్చే రక్తం కానీ వాటర్, నెక్స్ట్ అలాగే స్టోరేజ్ ట్యాంక్స్లోంచి మనకి వాటర్, అలాగే డ్రైనేజ్ అంటే ఈ యొక్క ఫిషెస్ని శుభ్రం చేసిన దాని నుంచి వచ్చే క్లీన్డ్ అండ్ వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో అవి డిశ్చార్జ్ చేయడం వల్ల మనకి ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ కంటామినేషన్ అనేది జరుగుతుంది. సో మెథడ్స్ ఆఫ్ కంట్రోల్ అయితే ఏ విధంగా వీటిని కంట్రోల్ చేయొచ్చు ఎన్విరాన్మెంటల్ హైజీన్లో అంటే ఫస్ట్ వన్ ఫిజికల్ కంట్రోల్ ఆఫ్ మైక్రోబియల్ లోడ్స్. హీటింగ్ ఆర్ అయనోజింగ్ రేడియేషన్ క్యాన్ బి యూస్డ్ టు కిల్ ద బ్యాక్టీరియా కాజింగ్ డికంపోజిషన్. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనకి ఈ యొక్క ఫిషెస్ని హీట్ కానీ రేడియేషన్ కానీ పెట్టినప్పుడు ఏంటంటే వాటిపైన చర్మం మీద ఉండే ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏవైతే డీకంపోజిషన్ కాజ్ చేస్తాయో బ్యాక్టీరియాని వాటన్నింటిని ఈ యొక్క హీట్ రేడియేషన్ ఆ యొక్క యూవీ రేస్కి కానీ హీట్కి తట్టుకోలేక అవన్నీ కూడా చనిపోతాయి. సో ఈ యొక్క హీట్ అండ్ అయోనైజింగ్ రేడియేషన్ అనేది దేని ద్వారా చేస్తారంటే బై కుకింగ్ ఆర్ మైక్రోవేవ్లో పెట్టడం ద్వారా కానీ మనకి యొక్క హీటింగ్ అనేది రేడియేషన్ అనేది పంపిస్తారు చేపల్లోకి. నెక్స్ట్ సెకండ్ వన్ కెమికల్ కంట్రోల్ ఆఫ్ మైక్రోబియల్ లోడ్స్.
Microbial growth and proliferation can be inhibited by a technique called biopreservation. సో ఈ యొక్క మైక్రోబియల్ గ్రోత్ని మనం పెరగకుండా ఆపచ్చు. లైక్ ఏంటంటే దాన్నే ఆ యొక్క టెక్నిక్ని ఏమంటారంటే బయోప్రిజర్వేషన్. సో ఈ యొక్క బయోప్రిజర్వేషన్లో మనం ఏం చేస్తారంటే బై యాడింగ్ యాంటీ మైక్రోబియల్స్ ఆర్ ఇంక్రీజింగ్ ద ఎసిడిటీ త్రూ ఫెర్మెంటేషన్ ఆర్ బై డైరెక్ట్లీ యాడింగ్ ఎసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ టు ఫిష్ ప్రొడక్ట్స్. సో ఈ యొక్క బయోప్రిజర్వేషన్లో ఏంటంటే ఫెర్మెంటేషన్ కానీ లేకపోతే ఆ యొక్క ఎసిడిక్ నేచర్ అనేది పెంచడం ద్వారా, అంటే వెనిగర్ని, ఈ యొక్క ఎసిటిక్ యాసిడ్ని, లాక్టిక్ యాసిడ్ని ఆ యొక్క ఫిష్ ప్రోడక్ట్స్లో వేయడం వల్ల మనకి ఏంటంటే ఆ యొక్క మైక్రోబియల్ గ్రోత్ అనేది ఫర్దర్గా, అంటే ఇంకా వాటి యొక్క గ్రోత్ అనేది పెరగకుండా ఆపుతాయి. వాటితో పాటు నైట్రేట్స్, సల్ఫేట్స్, సార్బోవేట్స్ వాటిని కూడా మనం ప్రిజర్వేటివ్స్ కింద యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, డిస్పోజల్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. మనం రీజన్స్లో చెప్పుకున్నట్టయితే ఏంటి, సాలిడ్ వేస్ట్ లైక్ స్కిన్, విజరా, ఫిష్ హెడ్స్, క్యారాకేసెస్ అని చెప్తున్నాం కంటామినేషన్కి. సో వాటిని ఏంటంటే మనం ఈ యొక్క ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లో డిస్పోజల్, అంటే వాటిని ఈ యొక్క ఫిష్ ఫుడ్స్కి కంటామినేషన్ అనేది జరగకుండా దూరంగా తీసుకెళ్ళి వాటిని పాడేయాలి. అలాగే లిక్విడ్ ఫేస్, అంటే బ్లడ్ కానీ వాటర్ ద్వారా కూడా కంటామినేషన్ అనేది జరగకుండా వాటిని డిస్పోజ్ అనేది చేయాలి. అండ్ ఫిఫ్త్ వన్, రిఫ్రిజిరెంట్స్. ఈ యొక్క రిఫ్రిజిరెంట్స్ అంటే మనకి ఏంటి, ఈ యొక్క పెద్ద పెద్ద ఫిష్ ఆక్వాకల్చర్ ప్లాంట్స్లో వచ్చేసరికి మనకి రిఫ్రిజిరెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. అంటే కూల్ టెంపరేచర్ ఉండడం వల్ల ఎక్కువ కాలం ఆ యొక్క ఫిషెస్ అనేవి ఫ్రెష్గా ఉండడానికి చూస్తారు. కానీ ఈ యొక్క రిఫ్రిజిరెంట్స్ నుంచి మనకి ఏ విధమైన గ్యాసెస్ వస్తాయి అంటే ఓజోన్ డిప్లీటింగ్ కెమికల్స్ లైక్ క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, ఓజోన్ డిప్లీటింగ్ కెమికల్స్. సో ఈ యొక్క రిఫ్రిజిరెంట్స్ వాడకం అనేది కూడా మనం తగ్గించాలి. సో ఇవి ఏంటంటే మెథడ్స్ ఫర్ కంట్రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హైజీన్. సో మనం మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆక్వాకల్చర్ ఫిష్ ప్లాంట్స్లో అయితే కానీ, అది ఆక్వాకల్చర్ అంటే అది చేపలైనా, రొయ్యలైనా, ఏదైనా కూడా, అలాగే ఏదైనా ఫుడ్ ఇండస్ట్రీలో అయినా కూడా మనం శానిటేషన్ అంటే ఆ యొక్క ఫుడ్ అనేది ఫ్రీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ కింద ఉండేలాగా వాటి యొక్క ఎన్విరాన్మెంట్ అనేది కూడా మనకి మైక్రో ఆర్గానిజమ్స్, డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ లేకుండా చూసుకోవాలి. అలాగే హైజీనిక్ ప్రాక్టీసెస్లో ఫస్ట్ వన్ పర్సనల్ హైజీన్ అండ్ ఎన్విరాన్మెంటల్ హైజీన్. అంటే వ్యక్తిగత శుభ్రతని పాటించాలి. నెక్స్ట్ అలాగే పర్యావరణం శుభ్రత కూడా మనం ఉండేలా చూసుకుంటే మనకి ఆ యొక్క ఫుడ్ ఏదైతే తయారు చేస్తున్నామో అది ఫ్రెష్గా, క్వాలిటీగా ఉండడం వల్ల మనకి కన్జ్యూమర్స్, అంటే ఎక్కువ మనకి ఆ యొక్క ఫుడ్ అనేది మార్కెట్లో కస్టమర్స్ అనేవి త్వరగా ఎక్కువ కొంటారు క్వాలిటీని చూసి. సో ఆ విధంగా మనకి ఎకనామికల్గా కూడా మనకి లాభం అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ద శానిటేషన్ అండ్ హైజీనిక్ ప్రాక్టీసెస్ ఇన్ ఆక్వాకల్చర్.